మన ఐటీడీఏలో పిఓ విన్నాను కదా, ఊను బాధకి మన కొయ్యవాండి అయ్యో, కానీ నిజానికి కెత్త బతుకు మన కొయ్యతుండయి. కానీ మన భాషకి ఎంత చక్కగా తిరిగి విన్నాడంటే మనకు కూడా అంత బాగా వాసి. కోయ భాష తీయదనం కోయతోరి గొప్పతనం తెలుసుకోటారి. ముఖ్యంగా లంబాడి వారికి మాత్రం భూమి అమ్మొద్దు. ఊర్త పిల్ల వే పీకిడతకన తెలుసుకున్న విషయం బాధితుకు అమ్మ చెల్లె అక్క. మన్నోరికి మందన ప్రాబ్లం బాధ తెలుసా, వేనుండన మన్నోరు వరుండు ఎదుగుతుండెత్తుకు. అన్నలోరు అక్కలోరు సాయమిన్నిరే మీకోసం ఒక వీడియో తుంగబే జాగ్రత్తగా క్యాన్జెట్టి బెచ్చుకురోజు కడుగు పేసి ఉడ్డి తీరు. మీకు మందన అక్కు విడిచి చదువు విడిచి బెచ్చుకురోజు కల మంతి కొయ్త పొందలోరు చెల్పోను రీల్స్ కూడా జీవితాన్ని పాడుతున్నారు. మన పెద్దటోరు పోను కొంతమంది తాగుడుకు బానిసాసి ఊరుకూరే గొడవాల్సి దూరంగా విన్నారు. దీనివల్ల జాబ్ అంజోన చదువు అంజోందే అక్కు అంజోందే అవకాశ కూలి అంజోంది. ఇలా తక్కువను ఊడి లంబడిరు ఇంకా చురుగ్గా తయారాసురు ఊరు ఇంకా పైకి అంజోమినారు మన నన్ను తక్కువ. ఇలాగే మటుకు నీ కుటుంబం నీ పిల్ల నీ నారు ఆడాస్తే తెలుసుకో. మన్నోరికి మందన ప్రాబ్లం బాధ తెలుసా, వేనుండన మన్నోరు వరుండు ఎదుగుతుండెత్తుకు. ఓని నువ్వు ఓరవకుండా ఊడితోరు అద్దయ్యో ఐక్యతకి. మన కొయ్తూరుకే వేను కన్నా గవర్నమెంట్ జాబే వత్తనుకో మన్నోరినే పట్టించుకున్నారు. ఇలా మందటం వల్ల ఐక్యత అస్సలు ఇల్లే. అందకాడే వేరే వారికి మనడు లోకువాసం చెందిన అదే లంబడ ఊరికి వేనొక గవర్నమెంట్ జాబు వస్తే అనుకో, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ గ్రామంలో వాళ్ళ పక్కన ఉండే వందనూరికి కొర్రంకి సాయం తుంగోరు ఐక్యత పెంచుకుంటూరు ఇంకా డబ్బుల పాస్ అవుతారు. అడిగితే పెద్దకిన ఊర్తిరు కదా, వర్రసీమ బెగ్గన పంచదార గొంగే మతకన బెల్లం మతకన మిగత సీమకి నంచి మళ్ళీ తీసి తెచ్చి ఆ బెల్లం అంతా తల కొంచెం పంచుకుంటా ఐక్యతలో నడితా. అది కూడా మనోరికి బేల అర్థం మాదటం కిల్లో ఇంక బిస్కుని వెళ్ళుకుంటారు. మన కొయ్త బంధువుల గురించి ఒక మాట, మన కొయ్త పిల్లల సంఖ్య ఒక మాట. ఈ బంధువుల గురించి ఒక విషయం కేతాను చెప్తాను కదా. బంధువుల తుంగన మైనస్ బాతికు ఉండుకు బాగా బానిసాసం జనరు తల్లి తండ్రికి తన మాట కేంచరు. ఆ ఉండుతో దారి తప్పి అంజోమిన్నారు. ఆ ఉండటం వల్ల అనేకమైన హక్కులు పోగొట్టుకుంటోమిన్నారు. ప్రతి ఒరు చోట విలువకుండా ఊరుకోరే విలువ లేకుండా ఒక మారం విన్నారు. అలాంటి పరిస్థితి వాదకుండా మందవాళ్ళని కొట్టుకు తాగుడు విడిచి సక్రమంగా నడుస్తారు. మన హక్కులకి గురించి మన కావాల్సిన చదువు కానీ ఇంకా వ్యవసాయంలో కానీ ఇంకా అనేకమైన వాటి గురించి ఆలోచించోరు. రేపటి రోజున మన ముందుకు వేలాదాయ వాళ్ళు ఇచ్చి తెలుసుకుంటూ నడుచుకుంటూ చాలా సక్రమంగా నడిపించవచ్చు. ఇంకా పీకిని విషయముకు బతుకు ప్రతి ఒర్ర పీకిడు ఈ వీడియో ఊర్త పిల్ల వే పీకిడతకన తెలుసుకున్న విషయం బాధితుకు అమ్మ చెల్లె అక్క. వద్దమ్మ, చిన్న వయసులో తప్పుడు నిర్ణయం తీసుకుండొద్దు. తల్లి తండ్రికి తన మాట కించి నడుచుకున్నట్టు. మీరు చదవని పిల్లకే కావచ్చు, చదువు మధ్య తాకుంట పిల్లకే కావచ్చు, చిన్న వయసులో తప్పుడు నిర్ణయం తీసుకుంటే నడదొద్దు. మీరు కూడా చాలా ధైర్యంగా మందవారు. ఇంత చాలా చెడ్డ రోజుకి ఇది. బిగ్గపత్తకగ్గి ఆడవారి పట్ల చాలా అసభ్యంగా మందన రోజుకి ఇది. ఈ రోజుకి నువ్వు చాలా ధైర్యంగా మందవాలి. మీకు మీరు ఒక మోడల్గా మందవాలి. మోడల్గా అంటే ధైర్యంగా మందవాలి. నా అన్న లాంటి వారికి, నా తండ్రి లాంటి వారికి, నా బాబాయ్ లాంటి వారికి, నా తాత లాంటి వారికి, దాదా లాంటి వారికి ఒక విన్నపం, ఒక విషయం. ఒక ఆదివాసి బిడ్డగా, ఒక కోయ బిడ్డగా నేను ఒక విషయం చెప్తామనుకుంటున్నాను. బాధతిత్తుకు మీరు ముందు జాగ్రత్త ఇల్లవాక పెద్ద ప్రమాదమో పెద్ద అవసరమో బాధదో వత్త తర్వాత వేరే వారికి భూమి తిని అమ్మటం తుంగుమింది. దయతుమ్మి అలా అమ్మొద్దు. ముఖ్యంగా లంబాడి వారికి మాత్రం భూమి అమ్మొద్దు. ఊరిగాన ఆప్తిరితుకు మెల్లగా తీసుకుంటారు భూమి. మన మధ్యత వేయితారు, మన మధ్యత వాసి చిన్నగా లోను పెట్టుతారు. చిన్నగా ఒక ఊరు ఫ్యామిలీ ద్వారా ఇంకా పుట్టుకు మనకు మయస్సు పుట్టూరు అలాగే మన నాటి వాసి కుద్దితారు. ఊరు బాధ్యంగా ఊరికి బాధ్యంగా అమ్మవాళ్ళని కొట్టుకు నీకు అంత అవసరం అనుకుంటూ మన్నోరు కూడికి అమ్మ
దయతోని అలా అమ్మి ఇబ్బంది తెచ్చుకుండొద్దు. రాబోయే వాదన పిల్లకి కూడా చాలా ఇబ్బంది నిన్న లంబడి వల్ల చాలా తొక్కి పారేసాం మిన్నరు మనని తొక్కో మిన్నరు అంగు తొక్క నుంచి చూడో మిన్నరు ఊరు చుట్టూ చాలా డబ్బు ఎక్కువ డబ్బు ఆశ చూపిసి ఇంకా బాగా ఆశ చూపిసి మాటకింతోట మరటి కొట్టిసి మాటకింతోట మనని చేతుని అనేక రకమైన తున్ని ఏ విధంగా ఉడకనోరు మనకు కరెక్ట్ అయ్యే ఊరికి ఊరిను అసలు భూమికి అమ్మొద్దు. దయతుని అమ్మ మాట ఒక నాకు తెలిసిన విషయము మీకు కొంచెం విన్నాను వేణుడక్కన అమ్మన విషయంలో జాగ్రత్త తీసుకుంటే అమ్మాటి భూమి ఒకైతే దాట మనకు అసలు మంద నీకు బర్రె లేకుండా తుంగల అవకాశం ఉంది రాబోయే రోజులలో. అలాంటి అవకాశం మనమే ఇస్తాం నిన్న. కోయ భాష గురించి మీకు ఒక విషయం కెత్తవ నిజం అనుకుని నిన్న హైదరాబాద్ కానీ బెంగళూరు తిరుపతి లేకపోతే వెంకటాపురము ఇంకా బిగ్ ఓవర్ జాబ్ బట్టి చెప్పి జాబ్ నిమిత్తంగా తర్వాత మనకు పుట్ట పిల్లలకి కూడా తెలుగే నేర్పిస్తాం విన్నారు. మన భాష తిని మరిగిస్తాం విన్నారు. మన భాష ఇంపార్టెంట్ మనకి. మన భాషే మనకి గుర్తింపు. మన కొయ్యతోరు కూడా మన భాష తిరిగి చాలా సిగ్గుపరచం విన్నారు. సిగ్గుబారి పరద వాళ్ళు మన భాష మన భాష మనం తిరిగి సిగ్గుబారి నామూసు అస్సలు పరదొద్దు వేణుడక్క. ఒక విషయం కేతాను కాకడు కాకాయిన జొరకే ఈతే పెరకడు మియ్యం జొరకే ఈతే. మరి వాటి భాష వాతోటే వేల సక్రమంగా మిన్న మరి మన కోయిత భాష బారి మనడు మార్చుకుంటా వాళ్ళు తెలుగు అంజోరు తెలుగు ఇంచుకిచ్చి ఇంగ్లీష్ ఇంచుకిచ్చి అంజోరు మన కోయిత భాష బారి అనుకున్నారు మనకు మనడే బారి అవసరం వద్దకు అన్ని భాష నేర్చుకున్నట్టు తప్పు ఇల్లే. కానీ మన భాష మరగొద్దు. అసలైన సిసలైన భాష తిని మరగొద్దు. వే మూలకు మత్తకన వేవాడకు మత్తకన కొలామి కోయ గోండి ఈ భాష అన్ని మనడు తిరుగుకుంటాం అతకు త్వరలోనే డొల్లి అత్త సమదిట్టాసంతో ఉందన్నమాట. దయతుని ప్రతి వర్రండు భాషతో తిరియటి భాషతే ప్రతి వర్రండు నేర్చుకున్నటి పిల్లకి కూడా భాషతే ప్రతి వర్రండుకి వెళ్ళాలి. మీకు విషయం తెలుసా మన ఐటీడీలో పిఓ విన్నాడు కదా ఊడు బాద్దానికి మన కొయ్యవాండ అయ్యో కానీ నిజానికి కెత్తవలసి మన కొయ్యతుండయి. కానీ మన భాషకి ఎంత చక్కగా తిరిగి విన్నాడంటే మనకు కూడా అంత బాగా వాసి మనం ఊడు బాద్దానికి మన భాషకు అంత గౌరవం ఇస్తోండు మన్నో రాసి మన్నడే మన భాష తిరిగిపోకుండా మనకి మన పిల్లలకి కూడా నేర్పించకోకుండా మన భాషని మనడే అనుకుతొక్క విన్నారు. తప్పు మనదే. మనడు ఇంక నుంచి మేలు కొంచెం మన భాషని మనడు మరగొద్దు ప్రతి ఒర్రండు కూడా. కోయ భాష తీయదనం కోయతోరి గొప్పతనం తెలుసుకోటారికి కోయవర మూలధనం యవ్వయ్యలారి నేర్త కోయ భాషరా కోయ తీను మరింగితకు ఒరిని నిమ్మ మరింగిత్తాటురా ఇది మరంగవద్దురా. కోయ భాష తీయదనం కోయతోరి గొప్పతనం మన భాష మనకే ఎంతో తీయనైంది. మన భాషతే మనడు తిరుక్కడు మన భాషతే మనడు పాట పార్కడు మన భాష తిని మనడు కాపాడుకడు. కొత్తగా కూడా నొరకతుకు మన ఛానల్ ని లైక్ తుంగడు అలా తిరిగే అలా పార్కే మన కోయితో కూడా మనకు కూడా అన్ని రైతాకి ఎంచుకేసి అందరికి తెలియవారు. అలా మనడు తిరుగుకుంటూ మతుకు మనకు మందన టాలెంట్ వేల తెలిగితే అవతలోకి వేల భయం పుట్టితే మన గురించి అక్కలోరికి అన్నలోరికి దాని దగ్గర తప్పుగా తిరిగి మతుకు శ్రమించండి. మనందరి కోసమే తిరుగుతాను. ఎవరు చెల్లి అనుకున్నటో రక్క అనుకున్నటో మనలో ఆదివాసి బిడ్డ అనుకుంటే మీరు నా మాట కేజీ కొత్త గొప్పకుండా దగ్గర తేడా తిరిగి మాకు క్షమిస్తారు. మరొక వీడియోతో మళ్ళా మీ ముందు నన్ను వేయితాం. జై ఆదివాసి, జై ఆదివాసి.